హాయ్ అండి. ఈ వీడియోలో మనం పంజాబీ డ్రెస్ టాప్ అనేది ఎలా కట్ చేసుకోవాలి అనేది చూద్దాము. ఇప్పుడు దీనికోసం మనకి 2 మీటర్స్ క్లాత్ అయితే కావాలి. దీనికి మనకి లైనింగ్ కూడా 2 మీటర్స్ సరిపోతుంది. కటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ ఫస్ట్ అయితే మనం లైనింగ్ కట్ చేసుకోవాలండి. సో లైనింగ్ అనేది 4 మడతల మీద తీసుకోవాలి. క్లోజ్గా ఉన్న సైడ్ ఏమో మన వైపు ఉండాలి, ఓపెన్గా ఉన్నదేమో ఆపోజిట్ సైడ్లో ఉండాలి. ఇప్పుడు మెజర్మెంట్స్ అనేవి ఎలా డ్రా చేసుకోవాలో చూద్దాం. టాప్ లూజ్ వచ్చేసరికి 32 ఇంచెస్ అండి. లూజు 32 అండి. చెస్ట్ లూజ్ వచ్చి 32 ఇంచులు కాబట్టి మనం 4 మడతల మీద తీసుకున్నాం. సో 32/4 వేసుకుంటే మనకి అసలు వచ్చి 8 ఇంచులు వస్తుంది. మనకి ఇప్పుడు చెస్ట్ లూజు 8 పెట్టుకుంటాం 4 మడతల మీద. అయితే ఈ టాప్కి బోట్ నెక్ పెట్టుకోవాలనుకుంటున్నాం కాబట్టి షోల్డర్ లెంత్ అనేది 7 ఇంచులు తీసుకోవాలి. 7 ఇంచులకు మార్క్ చేసుకొని అందులో 4 ఇంచులు నెక్, 3 ఇంచులు షోల్డర్. మనం ఇక్కడ 7 ఇంచులు తీసుకున్నాం కాబట్టి చంక కూడా 7 ఇంచులు తీసుకోవాలి. పైనుంచి 7 ఇంచులు తీసుకొని ఎక్కడైతే మనం చంక భాగాన్ని గీసుకున్నాం పైనుంచి 7 ఇంచులు అక్కడికి మనం చెస్ట్ లూజ్ అనేది కొలుచుకోవాలి. మనకి 8 వచ్చింది కదా లూజు, 8కి మార్క్ చేసుకొని అక్కడ నుంచి ఒక 2 ఇంచులు ఖర్చు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఏ విధంగా లైన్స్ అనేది డాట్స్ పెట్టుకున్నామో దాని ప్రకారం లైన్స్ అనేది గీసుకున్నాం. సో ఇట్లాగా చంక దగ్గర మనం బాక్స్ గీసుకున్నాం. ఇప్పుడు రౌండ్ షేప్ అనేది గీసుకుందాం. చంక దగ్గర అలా రౌండ్ తీసుకోవాలి. అది 1.5 ఇంచులు కానీ ఉండాలి. ఇప్పుడు బోట్ నెక్కి మనం 4 ఇంచులు తీసుకున్నాం కదా. సో మామూలుగా అయితే మనం 3 ఇంచులు పెట్టుకుంటాం అన్నమాట. 3 ఇంచులకు ఒక డాట్ పెట్టుకొని లూజ్ 4 ఇంచులు ఒక బాక్స్ అనేది డ్రా చేసుకోవాలి. దీనికి మనం బోట్ నెక్ కాబట్టి రౌండ్గా మార్కింగ్ చేసుకోవాలి. నెక్ గీసుకోవడం అయిపోయింది, చంక గీసుకోవడం అయిపోయింది, చెస్ట్ మెజర్మెంట్ కూడా తీసుకున్నాం. ఇప్పుడు మనం నడుము మెజర్మెంట్ అనేది చూసుకోవాలి. నడుము వచ్చి 27 ఉందండి. ఇక్కడ మనకు వచ్చేసి కట్స్ అనేది పైనుంచి ఎంత పొడుగు తీసుకోవాలో చూసుకోవాలి. ఆ పైనుంచి చంక దగ్గర నుంచి మామూలుగా అయితే 12, 13 తీసుకుంటారండి. 13 అయితే మరీ కిందకి వెళ్ళినట్లు ఉంటుంది. పొట్ట దగ్గర మూసేసినట్టు పొట్టున్న వాళ్ళకి పొట్ట ముందుకు కనిపిస్తుంది అనమాట. మామూలుగా అయితే మనం 12 తీసుకుంటే బాగుంటుంది. నేను 11.5 తీసుకుంటున్నాను నా టాప్కి. ఎప్పుడు నేను 11.5 పెట్టుకుంటాను. నడుము అనేది అక్కడ నుంచి మనం 11.5 తీసుకున్నాం కదా ఇక్కడ నుంచి, దాన్ని మధ్యలోకి సరిగ్గా ఫోల్డ్ చేసుకొని అక్కడ నడుము అనేది ఇక్కడ మనం డాట్ పెట్టుకున్నాం కదా ఇక్కడ తీసుకోవాలి. ఇప్పుడు మనకి నడుము వచ్చేసి 27 ఇంచులు అండి. దీనిలో 4 భాగాలు కాబట్టి మనం టేప్ని 4 మడతలు వేసుకుందాం. ఇలా టేపు 4 మడతలు వేసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా 4వ భాగం ఎంత అనేది కనిపిస్తుంది. ఇప్పుడు 6:30 వచ్చిద్దండి. అసలు అయితే మనం 7 ఇంచులకు పెట్టుకుందాం. ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా. టాప్ వచ్చేసి మామూలుగా అయితే 42 ఇంచెస్ అండి నాది. 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను. లైనింగ్ కాబట్టి మనకి కొంచెం పొట్టిగానే వస్తుంది. మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే మనకి ఫుల్ లెంత్ అనేది చెక్ చేసుకోవచ్చు. దీనికి 38.5 వచ్చింది. దాన్ని ఇంకా అలా వదిలేస్తున్నాను నేను. సైడ్స్ అనేవి డ్రా చేసుకొని కట్ చేసుకోవడమే. మనం ఇప్పుడు ఇందాక హిప్ లూజ్ అనేది చూసుకున్నాం కదా. ఇప్పుడు కట్స్ దగ్గర లూజ్ ఎంత ఉండాలంటే 9 ఇంచెస్ తీసుకున్నామండి. ఈ 9 ఇంచెస్ ప్లస్ 1 ఇంచు మనం కట్స్ మడత పెట్టుకుంటాం కదా, అక్కడ ఎటువంటి ఖర్చు రాదండి. ఖర్చు ఏం రాకుండా జస్ట్ ఫోల్డింగ్ వస్తుంది కాబట్టి 1 ఇంచ్ సరిపోతుంది. ఇప్పుడు మనం డాట్స్ ప్రకారం లైన్స్ అనేది డ్రా చేసుకుందాం. ఇప్పుడు మనం ఏ విధంగా డాట్స్ పెట్టుకున్నామో దాని ప్రకారం అనేది కింద వెడల్పు అనేది మనం నార్మల్గా తీసేసుకోవచ్చండి. 10 తీసుకుంటాం కదా, 10 సరిపోతుంది. ఇప్పుడు ఈ మార్కింగ్ ప్రకారం కట్ చేసుకుంటే రెడీ అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి ఏంటంటే
మనం తీసుకునేది బోట్ నెక్ కదా, ఈ షోల్డర్ అనేది ఇలాగా ఒక 1/2 ఇంచ్ కిందకి తీసుకోవాలి. అలా తీసుకోవడం వల్ల షోల్డర్ ఎక్కువ తీసుకుంటామండి మనం బోట్ నెక్కి. అప్పుడు మరీ హెవీ అయిపోకుండా, సైడ్స్ జారిపోకుండా స్టిఫ్గా అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇందులో నుంచి బ్యాక్ పార్ట్ని సపరేట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని సపరేట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ అనేది చంక దగ్గర ఒక 1/2 ఇంచ్ లోపలికి లోతు తీసుకోవాలండి. దానివల్ల చంక అనేది తిత్తులు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ చంక అనేది లోతు ఎలా తీసుకోవాలో చూద్దాం. హాఫ్ ఇంచ్ లోతు తీసుకొని కట్ చేసుకోవాలి. అప్పుడు చంక భాగంలో ఫ్రంట్ తిత్తులు రాకుండా ఉంటుంది. అంతే. ఇప్పుడు మనం ఈ లైనింగ్ క్లాత్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి కట్ చేసేసుకుందాం. తర్వాత హ్యాండ్స్ అనేవి కట్ చేసుకుందాం. ఇప్పుడు మనం బోట్ నెక్ 2 సైడ్స్ తీసుకున్నాం కదా, బ్యాక్ సైడ్ కీ హోల్ పెట్టుకోవాలి. యాక్చువల్లీ మనం కీ హోల్ అనేది బ్యాక్ సైడ్ ఏ షేప్లో పెట్టుకోవచ్చు. నేను మ్యాక్సిమం మా మదర్ ఎప్పుడు ఇలా రౌండ్గా తీస్తారు, కానీ ఈసారి చిన్న ఓపెన్ పెట్టుకొని పైన ఉక్స్ పెట్టుకోవాలనుకుంటున్నాను. థ్రెడ్స్ అయితే ఇక్కడ నుంచి కట్ చేసేసుకోవచ్చు, కాకపోతే ఉక్స్ అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ అట్లనే ఒక 1/2 ఇంచ్ వదిలేసి అక్కడ నుంచి 4 ఇంచెస్ అనేది కిందకి పెట్టుకొని ఒక చిన్న షేప్ ఇచ్చుకున్నాను అంతే. ఎక్కువ వెడల్పు రాకూడదని ఇందాక తీసిన దానికంటే ఇప్పుడు కొంచెం తగ్గించుకున్నాం. కటింగ్ అనేది చూసేద్దాం. ఈ బ్యాక్ సైడ్ అనేది నెక్ ఇలా వస్తుంది. జస్ట్ ఒక ఓపెనింగ్, ఆ పైన ఒక ఉక్స్. ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకుందాం. ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా 4 మడతల మీద మడతేసుకోవాలండి. మనం లైనింగ్ తీసుకున్నాం కదా, లైనింగ్ మీద కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి. అప్పుడు మనం జాయింట్ చేసుకున్నప్పుడు ఎగుడు దిగులు రాకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం దీన్ని మనకి క్లాత్ కలిసి రావడానికి ఒక సైడ్ నుంచి మడత పెట్టుకున్నాం అనమాట, ఫుల్గా మడతేసేయకుండా. ఇప్పుడు ఈ క్లాత్తో మనం హ్యాండ్స్ కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం లైనింగ్ ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా కరెక్ట్గా, సో మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ పెట్టేసి దాని ప్రకారం కొంచెం ఎక్స్ట్రా తీసుకొని కట్ చేసేసుకోవచ్చు. లెంత్ వచ్చి 43 పెట్టుకున్నానండి, కరెక్ట్గా 43 ఉంది ఇది. సో కట్ చేసుకుందాం ఇప్పుడు. సో మెయిన్ ఫ్యాబ్రిక్ కరెక్ట్ షేప్ రాకపోయినా మనం లైనింగ్ అనేది అటాచ్ చేసి ఎక్స్ట్రాస్ కట్ చేసేసుకుంటాం కాబట్టి మనకి ప్రాబ్లం ఉండదన్నమాట. అట్లాగా ఒక ఐడియా ప్రకారం కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకుందాం. హ్యాండ్స్ అయితే నేను ఎల్బో వరకు పెట్టుకోవాలనుకుంటున్నాను. హ్యాండ్స్కి కూడా మనం 4 ఫోల్డింగ్ తీసుకోవాలండి. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకోవడానికి 4 ఫోల్డింగ్ మీద వేసుకున్నాం క్లాత్. ఈ 4 ఫోల్డింగ్ మీద వేసుకున్న తర్వాత మనం లెంత్ వచ్చేసి 11 ఉందండి. హ్యాండ్స్ ఎల్బో వరకు పెట్టుకుంటున్నాం అనమాట. 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాం. కింద మడతకి పైన కటింగ్కి సరిపోతుంది. 12 ఇంచులు హ్యాండ్స్ పొడవు అనేది పెట్టుకోవాలి.
ఇప్పుడు మొత్తం లూజ్ వచ్చి ఎంత ఉందో చెక్ చేసుకొని దీనికి మనం షేప్ తీసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ లూజ్ మనం మెజర్ చేసుకోవడానికి మనం ఆల్రెడీ చంక కట్ చేసుకున్నాం కదా టాప్కి, ఆ మెజర్మెంట్ తీసుకోవాలి. అయితే ఇక్కడ మనకి 9.5 వచ్చిందండి మొత్తం. పైన షోల్డర్ జాయింట్ చేసిన తర్వాతే కదా మనం హ్యాండ్స్ అటాచ్ చేస్తాం. ఆ షోల్డర్ జాయింట్కి ఒక 1/2 ఇంచ్ వదిలేస్తే మనకి 9 ఇంచులు చంక వచ్చింది. అది ఖర్చుతో కలుపుకొని కాబట్టి ఒక 1 ఇంచ్ తగ్గించుకొని మనం లూజ్ 8 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది. ఈ 8 ఇంచుల దగ్గర లూజ్ తీసుకొని మనం డౌన్ వస్తుందండి అక్కడ. ఇటువైపు షోల్డర్, ఇటువైపు చంక కాబట్టి ఇటువైపు కొంచెం హైట్ వస్తుంది. ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ స్ట్రైట్గా తీసుకొని ఆ 1 ఇంచ్ దగ్గర నుంచి డౌన్ తీసుకుంటే సరిపోతుంది. ఆ డౌన్ అనేది 3 ఇంచుల దగ్గరికి రావాలి. వీడియోలో చూపించినట్టు పైనుంచి క్రాస్ తీసుకొని గీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ లూజ్ కొంచెం తక్కువ వస్తుంది కదా మనకి, ఇట్లా తీసుకుంటే హ్యాండ్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. హ్యాండ్ లూజ్ వచ్చి 10.5 ఇంచులండి మనకి. దానికి మనం 5.5 పెట్టుకుంటే సరిపోయింది. 5.5 ఇంచులేమో మనం అసలు, ఒక 1.5 ఇంచ్ ఏమో ఖర్చుకు పెట్టుకుంటాం. ఖర్చుతో సహా మనం ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ లైన్ అది మనం కొంచెం వంపు తీసుకున్నాం కదా, ఇలా వంపు తీసుకోవడం వల్ల హ్యాండ్ అనేది చంక కింద లూజ్ రాకుండా, తిత్తులు రాకుండా కరెక్ట్గా వస్తుంది అనమాట. ఈ క్రాస్ అనేది తీసుకుంటే ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది. ఇలా వీడియోలో చూపించినట్లు కట్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్స్కి లైనింగ్ తీసుకోవట్లేదని నేను నార్మల్గా పెట్టేసుకుంటాను. బ్యాక్ సైడ్ కూడా నేను థ్రెడ్స్ పెట్టుకోవట్లేదు, హుక్స్ పెట్టుకోవాలనుకుంటున్నాను. అందుకని ఇంకా థ్రెడ్స్ కూడా కట్ చేసుకోవట్లేదు. సో మనకి కటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే మనం చంక దగ్గర ఒక 1/2 ఇంచ్ లోతు తీసుకున్నాం కదా, హ్యాండ్స్ దగ్గర కూడా మనం అదే విధంగా కొంచెం లోతు తీసుకోవాలి. అలా తీసుకోవడం వల్ల చంక అనేది తిత్తులు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. కటింగ్ ఫినిష్ అయిపోయిందండి. చిన్న టక్స్ పెట్టుకున్నాం. అది చేయి మడతండి. ఈ క్లాత్ మనకి మిగిలిపోయిందండి. ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే ఫ్రాక్ కుట్టుకోవచ్చు. ఇదండి టాప్ ఎలా కట్ చేసుకునే విధానం. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.